టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కడప జిల్లా సుండుపల్లి మండలం చందంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బలిజ సంఘం రాష్ట్ర నాయకుడు పసుపులేటి నాగేశ్వరయ్య సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎలాంటి పదవులు ఆశించకుండా సేవలందిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పసుపులేటి నాగేశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. ఇక సుండుపల్లి మండలంలో కులమత భేదాలకు అతీతంగా ప్రజలకు సేవలందిస్తున్న ఆయనకు ఈ అవకాశం కల్పించాలని కోరారు. చేనంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బలిజ కుటుంబాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మీరు దయచేసి గమనించండి, రాయలసీమలో దాదాపు 10 నుంచి 8 లక్షల ఓట్లు ఉన్నటువంటి బల్జులు మీకు అన్నిదండగా ఉండారు సార్. అనేకం నష్టపోయాం సార్, అనేకం కోల్పోయాం సార్, సర్వస్వం కోల్పోయాం సార్. ఇతర పార్టీల వల్ల మేము ఆత్మాభిమానం ఉన్నవాళ్ళం సార్. ఏమీ చెప్పుకోలేం, ఏమి మేము అడగలేం సార్. దయచేసి మా అన్నగారికి యువకుడు ఉత్సాహవంతుడు సార్. కానీ మా శ్రీరామచంద్రయ్య కానీ, మా హరిప్రసాద్ అన్న కానీ, మా చంగాలరాయుడు సార్ కానీ, సభాపతి కానీ, గతంలో మా పెద్ద ఆయన అందరికీ టైగర్ పులి మా పాల్గొండ గారికి అనేక అవకాశాలు కల్పించారు సార్. గత 20 ఏళ్ళుగా మేము చట్టసభలో వెనుకబడి ఉన్నాం సార్. మాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి మరీ మీకు ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఏమింది, మా ఊరి ప్రజలందరూ కోరుకునేది, నాగేష్ గారు కోరుకునేది ఏమనగా మాకందరికీ మా కుటుంబ సభ్యులుగా మేము ప్రసాద్ బాబుకి, సుగవాసి ప్రసాద్ బాబుకి ఎమ్మెల్సీ రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన సాయపడతాడని మేము పదే కోరుకుంటున్నాము. ఈ మీడియా సుగవాసి ప్రసాద్ గారికి రావాలని పదే కోరుకుంటున్నాము సార్. ముఖ్యంగా ప్రసాద్ బాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి అంటున్నారు కదా. ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వాలంటే మా ప్రసాద్ బాబు గారు ఇప్పుడు ఒకరికంటూ ఒక ఆపద వచ్చిందంటే, అరే వీడు బల్జోడు, వీనికి మాత్రం సహాయం చేయాలి, ఇది రెడ్డి వీనికి మాత్రం సహాయం చేయాలి, సపోజ్ వీళ్ళు లోవర్ క్యాస్ట్ వీళ్ళకి మాత్రం సహాయం చేయాలి అనే మనస్తత్వం ఆయనకు అస్సలు లేదు. మాకు ఇప్పుడు ఎటువంటి ఆపద ఉన్నా అర్ధరాత్రి 12 గంటల పూట కూడా ఆయన తలుపు తట్టామంటే ఆయన ఆదుకునే మనిషి. సో లోకేష్ గారు, మీరు రీసెంట్గా మీ వీడియోస్ కూడా చూస్తుంటాను సార్, రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. మీరు యూత్తో బాగా ఇంటరాక్షన్ అవుతున్నారు. సపోజ్ మీరు యూత్కి ఎక్కువ ప్రయారిటీ అన్నీ ఇస్తున్నారు. సో యాజ్ ఏ యూత్గా నా సజెషన్ ఏంటంటే, మా ప్రసాద్ బాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ అనేది కేటాయించారంటే మా నియోజకవర్గం అలాగే యూత్ నాలాంటి యూత్ ఎంతో బాగుపడతారని చెప్పి ఆశిస్తున్నాను.